లవకుశుల గానం, రామాయణంలో చివరిగా మిగిలిన మౌనం, కైక వరం, రావణుడి శాపం, రాముడి శోకం, సీత అవమానం. ఇదే నా రామాయణం. ఈ కథనే కాదు, ఏ అద్భుతమైన కథ అయినా ఎక్కడ మొదలైందో దాని ముగింపు కూడా అక్కడే దొరుకుతుంది. ఓ బోయవాడి వేదనతో మొదలైన ఈ కావ్యం వాడిని వాల్మీకిని చేసింది. చివరికి అతడు పొందాడు ఆ రాముడి కుమారులకు గురువు అయ్యే భాగ్యం. ఏ కారణం లేకుండా కార్యం మొదలు కాదు, అలాగే ఏ కార్యము కారణం లేకుండా ముగియదు. ఈ కథ కూడా అంతే. బ్రహ్మ రాక్షసుడి, అదే మన లంకాధిపతిని దశకంఠుని సంహరించడానికి మొదలైన కథ. మరి ఆ రాక్షసుడి మరణంతో ముగించలేదు అంటే దాని కారణం రావణుడి వధ తర్వాత సీత అగ్నిపరీక్ష, తరువాత రాముడికి ఘన స్వాగతం, తన రాజ్యానికి రంగరంగ వైభవంగా పట్టాభిషేకం. నిజానికి ఏ రాజు అయినా పట్టాభిషేకం అయి రాజుగా ప్రకటించాక ఇంకో రాజ్యంపైకి దండయాత్ర చేసి యుద్ధం గెలిచి సంబరాలు జరుపుకుంటారు. కానీ ఈ కథలో రాజుగా ప్రకటించని రాజే భూమండలాన్నే జయించిన గొప్ప రాజు, అదే మన రావణుడిని గెలిచాడు. ఇదేం విచిత్రమో కదా. రాజులు యుద్ధాలు గెలిచిన కథలనే నేను విన్నాను, కానీ ఇది యుద్ధం గెలిచిన రాజు కథ. చిన్న వయసులోనే రాక్షసులలో అతి భీకరమైన తాటకను గెలిచాడు. సీత స్వయంవరంలో సీత ప్రేమను గెలిచాడు. పట్టాభిషేకం అని చెప్పి వనవాసం అంటే సరే అని తలవంచాడు. సీత అపహరణ జరిగిన వేదనతో కూడా చెలిమి చేశాడు. సాయం అవసరం లేని రాజు సాయం కోరాడు. అధర్మాన్ని గెలవటానికి ధర్మాన్ని, ధర్మపత్నిని నానా కష్టాలు పడి గెలిచాడు. చివరికి కథ సుఖాంతం అనుకుంటే సీతను వదిలేశాడు. రాముడు ఎంత గొప్పవాడో ఆ వాల్మీకికే తెలియాలి. ఎందుకంటే యుద్ధం గెలిచి రాజుగా పట్టాభిషిక్తుడు అయి సుఖంగా ఉన్నాడు. ఎవరో రాజ్యంలో అవమానించారు సీతను అని మళ్ళీ సీతను వనానికి సాగనంపాడు. అయినా వాల్మీకి సీత పిల్లలకు, అదే లవకుశులకు రాముడి గురించి తప్పుగా చెప్పలేదు. రాముడి ఔన్నత్యాన్ని, వీరగాథను పిల్లలతో చాటి చెప్పడానికి సిద్ధం చేశాడు. వాళ్ళ గానం చాలదు రాముడిపై వాల్మీకి ఎంత గౌరవమో తెలియచేయడానికి. భూమండలంలో అన్ని గుణాలు పుష్టిగా ఉన్నవాడి కావ్యం రాయడం వాల్మీకి కర్తవ్యం. మరి రాముడు సర్వవేళలా ధర్మనిష్ఠుడే కదా. పాపం తాను తన వాళ్ళు ఎంత శోకంలో మునిగినా ధర్మం అని తనలానే చివరి వరకు నిల్చున్నాడు. ఎంతలా అంటే సీత కోసం యుద్ధం గెలిచాడు, అదే ధర్మం కోసం సీతను ఓడిపోయాడు. చివరికి తన పుత్రులు కూడా రాముడిని అవమానించారు, మౌనంగా ఉండిపోయాడు. తరువాత సీత కన్నీటి పలుకులు ఆ పిల్లల మనోవేదనను లాలించాయి. తన తండ్రి ఇంతటి ధర్మనిష్ఠుడా అని తెలుసుకున్నారు. ఇంకేముంది, లవకుశులను రాముడికి అప్పగించి పుడమి ఒడిలోకి ప్రయాణించింది. నిజానికి సీత జనకుడికి భూమిలోనే దొరుకుతుంది. చివరికి తన పాత్ర, అదే పుడమి, తనను ముద్దాడింది. నిజానికి రామాయణం ముగించేది రాముడు యుద్ధం గెలిచి సీతను పొందాకే. తర్వాత కథను ఎవరు చెప్పాలి అనుకోరు. ఎందుకంటే ఆ తరువాత రాముడు ధర్మం కోసం సీతను ఓడిపోయాడు, తనను తానే ఓడిపోయాడు. చివరికి రామాయణంలో మిగిలింది రాముడి మౌనమే. కాబట్టి ఎవరు సీత లేని రాముడిని చూడలేరు. అంత ఎందుకు, రాముడే సీతను విడిచి ఉండలేడు. సీత కూడా అలాగే. రామాయణం మొత్తంలో రాముడు ఒక్కసారే కోపడ్డాడు, ఒక్కసారే ఏడ్చాడు. రాముడు మొట్టమొదటిసారి కన్నీళ్లు పెట్టింది సీతను అపహరించినప్పుడే. రాముడు మొట్టమొదటిసారిగా కోప్పడింది సీతను అపహరించినప్పుడే. అలాంటి రాముడు సీతను వదిలేస్తాడా? కానీ అదే జరిగింది. ధర్మం నిజంగా అంత గొప్పదే అయితే, నువ్వు నిజంగా నమ్మితే నీకు ఎవరు చెప్పని కథ నేను చెప్తా. ఎక్కడా ఎవరూ చెప్పని నిజం ఏంటి అంటే, అసలు ఈ రామాయణం నిజమా కల్పితమా? నా సమాధానం